వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ. మనకి శ్రీరాముడు గురించి చాలామందికి తెలియని కొన్ని రహస్యాలు ఉన్నాయి. ఇప్పుడు మనకు శ్రీరాముడి గురించి ఎందుకు ఏమనుకుంటున్నారా? మనకు శ్రీరామనవమి రాబోతుంది రేపు. కాబట్టి ముందుగా మన హిందూ బంధువులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీరాముని గురించి మనలో చాలామందికి తెలియని రహస్యాలను కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. అలాగే మన బంధుమిత్రులు కూడా షేర్ చేయండి. శ్రీరాముడు ధర్మం, సత్యం, ఆదర్శాలకు జీవన ప్రతిరూపంగా ఉండేటువంటి వ్యక్తి. ఆయన కేవలం ఒక దేవుడు మాత్రమే కాదు, యావత్ భారతదేశానికి ఒక ఆత్మ లాంటి వ్యక్తి అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే యావత్ సమాజాన్ని ఏకతాటిపై నడిపించినటువంటి ఒక మహనీయుడు అని కూడా చెప్పుకోవచ్చు. చైత్ర నవరాత్రులలో చివరి రోజైనటువంటి నవమి నాడు శ్రీరాముడు అవతరించారు, అంటే జన్మించారు. రాముడు జన్మించినటువంటి రోజున శ్రీరామనవమిగా ఘనంగా హిందూ బంధువులందరూ కూడా జరుపుకుంటూ ఉంటారు. ఈ పవిత్రమైనటువంటి రోజున ప్రతి హిందువు వాళ్ళకి రామనామ స్మరణతో పూజాధికాలతో మారుమోగుతూ ఉంటుంది. ప్రతి శ్రీరామనవమి సందర్భంగా ప్రతి హనుమాన్ టెంపుల్లో కావచ్చు, శ్రీరాముని వారి దేవాలయాల్లో శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ కూడా మారుమోగిపోతుంది. అయితే వాల్మీకి మహర్షి రచించినటువంటి రామాయణం ఒక దివ్య పురుషుని జీవితానికి అద్భుతంగా ఆవిష్కరించిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ ఏడాది మార్చి 26వ తేదీన శ్రీరామనవమిని జరుపుకుంటున్న సందర్భంగా అందరికీ తెలిసినటువంటి రామకథ వెనక సామాన్యులకు పెద్దగా తెలియని కొన్ని ఆసక్తికరమైనటువంటి రహస్యాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఇది ఏంది అని కనుక మనం చూసినట్లయితే, గిరిజనుల పాలిట ఆరాధ్య దైవం. 14 ఏళ్ళు అరణ్యవాసంలో రాముడు కేవలం కష్టాలను మాత్రమే అనుభవించలేదు. అడవుల్లో నివసించే అమాయక గిరిజనులు ఒక సరికొత్త జీవన విధానాన్ని కూడా నేర్పించాడు. వారు తమకు తాము రక్షించుకోవడానికి విల్లంబులు ఎలా తయారు చేసుకోవాలి, వస్త్రాలు ఎలా ధరించాలి, అడవిలోని గుహలను సురక్షితంగా నివాసాలుగా ఎలా మార్చుకోవాలి స్వయంగా నేర్పించారు రాముడు వారు. వారిలో కుటుంబ బంధాలను, పరస్పర గౌరవాన్ని పెంపొందించేలా చేశాడు. అందుకే నేడు భారతీయ గిరిజనులు కేవలం తెగలుగా కాకుండా ఒక చక్కని నాగరిక సమాజంలో జీవిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. అలాగే టెలిస్కోప్ లాంటి అద్భుతమైనటువంటి అస్త్రం అగ్నివేణుడు అనే మహర్షి శ్రీరామునికి ఒక ప్రత్యేకతమైనటువంటి అర్థాన్ని కూడా బహుకరించాడు. పురాణాలు కూడా చెబుతూ ఉన్నాయి. ఇది సరిగ్గా నేటి కాలపు టెలిస్కోప్ లాగా, దూరదర్శన్ లాగా టెలిస్కోప్ లాగా పనిచేసేది. అప్పట్లో రావణ యుద్ధం సమయంలో కూడా లంకా నగరం ద్వారాలపైన శత్రువులు అమర్చినటువంటి దురుపంచ అస్త్రం అనే శక్తివంతమైనటువంటి ఆయుధాన్ని రాముడు ఈ అద్దం ద్వారానే ఇక్కడ ఉదరం నుంచి పసిగట్టాడు. వెంటనే ఒక క్షిపణి లాంటి అస్త్రాన్ని ప్రయోగించి దాన్ని ముందే ధ్వంసం చేశారు రాములు వారు. రాముడికి 12 కలలే ఎందుకు ఉన్నాయి? ముఖ్యంగా శ్రీరాముడు శ్రీకృష్ణుడు ఇద్దరు సాక్షాత్తు ఆ మహావిష్ణు అవతారాలే. కానీ కృష్ణుడికి 16 కళలు ఉంటే రాముడికి 12 కళలు మాత్రమే ఉన్నాయని చెబుతూ ఉంటారు. దీనికి ప్రధాన కారణం రాముడు సూర్యవంశంలో ఇక్షాకుల వంశంలో జన్మించడమే అని కూడా చెప్తూ ఉంటారు. సూర్య భగవానుడికి 12 కళలు ఉంటాయి కాబట్టి ఆ వంశంలో జన్మించినటువంటి రాముడు సూర్యుని 12 కళను తనలో విమర్చుకున్నారని కూడా చెప్తూ ఉంటారు. రాముడి కోసం ఇంద్రుని దివ్య రథం గోస్వామి తులసీదాసు రచనల ప్రకారం రావణ యుద్ధంలో ప్రారంభించినప్పుడు రావణాసుడు ఇక్కడ సర్వాయుధాలతో కూడినటువంటి రథం పైన గర్వంగా రాగా శ్రీరాముడు మాత్రం ఎలాంటి రథం లేకుండా కాలి నడకన రణరంగంలోకి చేరుకుంటాడు. రాముని శౌర్యం, ఆత్మవిశ్వాసం ముందు రావణుడు
ఆడంబరం ఏమాత్రం కూడా సరిపోదు. అయినప్పటికి కూడా ధర్మ సంస్థాపన కోసం జరిగినటువంటి ఆ యుద్ధంలో రామునికి సహకరించడానికి దేవేంద్రుడు తన దివ్య రథాన్ని యుద్ధముకు పంపాడు. ఆ రథాన్ని మా మాతలి అనేవాడు సారథిగా వ్యవహరించాడు. కాకులకు ఇచ్చినటువంటి అరుదైనటువంటి వరం కూడా ఒకసారి దేవేంద్రుడు కుమారుడైనటువంటి జయంతుడు రాముని మహిమను పరీక్షించాలనుకుని ఒక కాకి రూపంలో వచ్చి సీతమ్మ పాదాలను పొడిచాడు. సీతమ్మకు రక్తం కారడం చూసినటువంటి రాముడు తీవ్ర ఆగ్రహానికి గురై ఆ కాకి పైన దర్భను బ్రహ్మాస్త్రంగా ప్రయోగిస్తాడు. ప్రాణభయంతో ముల్లోకాలు తిరిగినటువంటి జయంతుడు చివరికి రాముడి పాదాలపైన పడి క్షమించమని వేడుకుంటాడు. ప్రయోగించినటువంటి అస్త్రాన్ని వెనక్కి తీసుకోలేరు కాబట్టి జయంతుడిని ఒక కంటిని మాత్రమే ఆ బాణం తీసుకుంది. ఆ తర్వాత పశ్చాత్తాపడినటువంటి కాకి రూపంలోనే జయంతుడి పైన జాలిపడినటువంటి రాముడు, ఇకపై నీకు కాకులకు ఎవరు ఆహారం పెట్టినా అది వారి పితృదేవతలకు చేరుతుందని, తద్వారా పితృదేవులు సంతోషిస్తారని ఒక వరం ఇచ్చాడు. ఆనాటి నుంచి పితృకర్మలలో కాకులకు అన్నం పెట్టే ఆచారం కూడా మొదలైందట. అలాగే శరణాగత రక్షణ విముక్తి అంటే శాప విముక్తి అనేది కూడా ఒకటి ఉంది. అంటే శరణాగత రక్షణ అనేది కూడా ఒక శాప విముక్తి అని కూడా చెప్తూ ఉంటాం. రావణ సంహారం తర్వాత రాముడు లంకను ఆక్రమించుకోలేదు. ధర్మబద్ధంగా రావణుడి తమ్ముడైనటువంటి విభూషణునికి ఆ రాజ్యానికి రాజుగా చేసి శరణాగత రక్షకుడుగా కూడా నిలిచాడు. అలాగే తన భర్త గౌతమ మహర్షి శాపం వల్ల రాయిగా మారినటువంటి అహల్య దేనికి తన పాదధూళితో శాప విముక్తి కలిగించినటువంటి కరుణామయుడు కూడా ఆ శ్రీరాముడిని కూడా చెప్పుకోవచ్చు. ఇందులో శాపవిముక్తి రాయిని ఆలిగా చేసినటువంటి వ్యక్తి తెలుసు. మిగతా చాలా అంశాలు కూడా చాలా మందికి తెలియదు. చూశారు కదండి, ఇన్ని అంశాలు రామాయణంలో ఉన్నాయని కూడా మీ అందరికీ ఇందులో ఎన్ని అంశాలు మీకు తెలుసు అనే దానికి సంబంధించి కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం ఫస్ట్ గురు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని సనాతన హిందూ ధర్మానికి సంబంధించినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్ని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది ఫస్ట్ గురు టీవీ ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన హిందూ బంధువులకు షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మికమైనటువంటి సనాతన ధర్మానికి సంబంధించిన వీడియోల కోసం ఫస్ట్ గురు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.